ఈ ప్రపంచంలోనే మన భారతదేశం ఒక మిస్టీరియస్ కంట్రీ. మానవాళికి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు మన దేశంలో ఉన్నాయి. ఎన్నోసార్లు సైన్స్ కూడా ఈ రహస్యాల ముందు చేతులెత్తేసింది. అలాంటి భారతదేశానికి పొరుగున ఉన్న టిబెట్లో సైన్స్ మరియు మైథాలజీతో ముడిపడి ఉన్న ఒక అద్భుతం యావత్ ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఆ అద్భుతం మరేదో కాదు, దేవతల్లోనే దేవాది దేవుడు, ఆది దేవుడు, ముల్లోకాల యొక్క ఆదిని మరియు అంతాన్ని చూడగలిగే శక్తి ఉన్న దేవుడు ఆ పరమశివుడు. ఆ పరమశివుడి యొక్క భూలోక నివాసమైన కైలాస పర్వతం. ఈ కైలాస పర్వతం తన యొక్క రహస్యాలతో మానవాళిని ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది. కైలాస పర్వతంపై ల్యాండ్ అవ్వాలి అనుకున్న చైనా హెలికాప్టర్కు ఏమైంది? ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి గల కారణం ఏమిటి? ఈ పర్వతాన్ని అధిరోహించాలి అనుకున్న వారి వయస్సు ఎందుకని విపరీతంగా పెరిగిపోతుంది? కైలాస పర్వతం కింద నిజంగానే శంబాలా నగరం ఉందా? నాసా కైలాస పర్వతం మీద చేసిన పరిశోధన ఏమిటి?